భక్తి శ్రద్ధలతో మట్టల ఆదివారం హిందూపురంలోని సిఎన్జి మిషన్ చర్చ్ ఆధ్వర్యంలో క్రైస్తవులు మట్టల ఆదివారాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. యేసుక్రీస్తు జెరూసలేం పట్టణంలోనికి గాడిదపై ఊరేగింపుగా వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈతమట్టలను చేతబూని పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. పాస్టర్ రెవరెండ్ రవి కిరణ్, కార్యదర్శి నాగేంద్రకుమార్ మరియు సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కార్పియో బోల్టా, నలుగురికి గాయాలు. హిందూపురం గ్రామీణ మండలం మలగూరు క్రాస్ వద్ద ఆదివారం సాయంత్రం ఒక స్కార్పియో వాహనం బోల్తా పడింది. వెనుక చక్రం పంచర్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో ప్రయాణిస్తున్న రమీజాతో పాటు మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. నేడు P4 ప్రథమ వార్షికోత్సవం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జీరో పావర్టీ P4 కార్యక్రమం విజయవంతం కావడంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు హిందూపురంలో ప్రథమ వార్షికోత్సవం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని నియోజకవర్గ ప్రత్యేకాధికారి చక్రపాణి కోరారు. ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను హిందూపురంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి అన్న నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజల సంక్షేమం కోసం స్థాపించబడిన ఈ పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడిందని నాయకులు కొనియాడారు. అంతర్జాతీయ శూన్య వ్యర్థాల దినోత్సవం ప్రత్యేక కథనం. అన్నం పరబ్రహ్మస్వరూపం, వ్యర్థం చేయడం మహాపాపం. మార్చి 30న అంతర్జాతీయ శూన్య వ్యర్థాల దినోత్సవం సందర్భంగా ఆహార వ్యర్థాలను తగ్గించాలని నిపుణులు కోరుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1 బిలియన్ టన్నుల ఆహారం వ్యర్థమవుతోంది. మన ప్లేట్ నుంచే జీరో వేస్ట్ నినాదాన్ని ప్రారంభించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. శ్రీరామనవమి వేడుకలు. మోడల్ కాలనీలోని శ్రీ వ్యాసరాయ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం, ఉట్లపరుస మరియు కర్ణాటక కళాకారుల నాట్య ప్రదర్శనలతో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బెట్టింగ్ రాయుళ్లపై ఎస్పీ హెచ్చరిక. ఐపీఎల్ ప్రారంభమైన నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ గ్యాంగులపై ప్రత్యేక నిఘా ఉంచామని, యువత తమ జీవితాలను పాడు చేసుకోవద్దని సూచించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని కోరారు.